ఆనందంగా బయటకు వస్తున్నారు. ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అదే సుజిత్ దర్శకత్వంలో ఏదైతే కొత్త కోణంలో పవన్ కళ్యాణ్ ఎంత ఒక్కొక్క సీన్ కి మామూలు ఎలివేషన్ కాదు. రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు, రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు. ఈ సినిమాతో సాహో కనెక్టింగ్ ఉంది, సాహోకి కనెక్టింగ్ ఉంది. ఓజిట్టు 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 ఓతకోత అంత సినిమాకి ఏం లేదు. ఓతకోత నెక్స్ట్ పవన్ కళ్యాణ్ సాంబు నెక్స్ట్ ఏకంగా ఇప్పుడు ఒకటి బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ తోలా బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్. జై పవర్ స్టార్, జై జనసేన. చిన్న పిల్లోడు చూపించాడు. యాక్షన్ ప్యాక్డ్ మూవీ. సినిమా మాత్రం థియేటర్ లో చూడండి. సూపర్ మూవీ, 100% సూపర్ పక్క మూవీ, సూపర్ హిట్. థ్యాంక్ యూ. 1000 రూపీస్ టికెట్ కాదండి, 10,000 రూపీస్ వర్త్ అయిన సినిమా. అంతే ఓజీ అంతే బ్లాక్ బస్టర్ అంతే సినిమా. ఒకటి మెయిన్ స్పాయిలర్ ఒకటి ఉంది, అది మేము చెప్పం. అది ఖచ్చితంగా ఆడియన్స్ అందరూ థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి. చాలా బాగుంది మూవీ అండ్ ఎవ్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే సూపర్. అసలు అది దట్స్ నాట్ గన్ అది మూవీకి సూపర్ బాగుంటుంది. అండ్ దెన్ ఎంట్రీ అండ్ ఆబ్వియస్లీ వెయిటింగ్ ఫర్ OG2. అంటే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి క్లైమాక్స్ ఎండింగ్ సీన్ వరకు కూడా పవన్ కళ్యాణ్ చాలా డిఫరెంట్ గా ఉన్నారు. అండ్ సుజిత్ మార్క్ అనిపించింది. అండ్ పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ పవర్ బ్యాక్ పర్ఫార్మెన్స్ చాలా ఉంది. Every elevation was giving on, and obviously Pawan Kalyan ante martial arts andi. Who doesn't know that? And perfect. And the Johnny background and shooting undi kada, that was very good. తమన్ బీజిఎం మొత్తం కీలకంగా నడిచింది. ప్రతి సీన్ కి తమన్ హైలైట్ చాలా ఉంది. ఎలా ఉంది? Every elevation was next level. చాలా బాగుంది. I didn't expect అంటే మన హీరోకి ఓన్లీ మూవీ ఐ థింక్ ఒక హీరోకి ఒక సినిమాలో 6 to 7 ఎంట్రీస్ ఉన్నాయి. దట్ వాజ్ నెక్స్ట్ లెవెల్. ఫ్లాష్ బ్యాక్ లోని ఎంట్రీ, ప్రెసెంట్ లోని ఎంట్రీ. దట్ వాజ్ వెరీ గుడ్. మీరిచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 10? 9 యా. 1 point ఇమ్రాన్ హష్మీ వల్ల, బికాస్ ఆయనకు ఒక్కటే ఎంట్రీ వచ్చింది అండ్ ఐ డోంట్ ఫీల్ దట్ గ్రేట్. I did not, and I came with no expectations, and this was a surprise, especially the beheaded. That was an amazing part of the first part of the movie. ఫ్యాన్స్ ని ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చారు. మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చి ఎక్స్పెక్ట్ అయ్యాను అన్నారు. ఎలా ఉంది సినిమా? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు అంటే నేను రేపు మార్నింగ్ చూస్తాను అనుకున్నాను, బట్ ఈరోజు రాత్రి చూడడం వల్ల ఇట్ వాస్ మోర్ ఎక్సైటింగ్. పవన్ కళ్యాణ్ ని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో చాలా ఏళ్ళు బట్టి వెయిట్ చేశారు. ఖుషి తర్వాత మరో ఖుషి లాంటి సినిమా అంటున్నారు. ఎంతవరకు వస్తుంది? ఖుషి కన్నా ఒక రేంజ్ లో ఉన్న ఓజీ ఇది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ లో సూపర్ స్టార్ అండ్ ఇండస్ట్రీ కూడా సూపర్ స్టార్ అవ్వబోతున్నారు. ఎలా ఉండబోతుంది? He is a superstar from the beginning, so he will remain a superstar till the end, in whichever industry he is in. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా ఇష్టం అండ్ సినిమా స్టార్ ఇష్టం. I mean, చిన్నప్పటి నుంచి మనం అందరూ స్టార్ గా చూసాం, so he'll always be a star wherever he will be. So whichever industry is, politics or this. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ చాలా కొత్త లుక్ గా కనిపించారు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ ఫ్రేమ్ వరకు చాలా డిఫరెంట్ గా ఎలివేషన్ కనిపించాయి. సో ఎక్కడ ఎలివేషన్ లెక్కలేదు, అదేవిధంగా బీజిఎం కూడా ఒక లెక్కలో తీసారు. ఎలా ఉంది? బీజిఎం డైరెక్టర్ కలిసిపోయారు, పవన్ కళ్యాణ్ ముందు పెట్టేశారు. బాగుంది సినిమా. మీరు చెప్తారు? చాలా బాగుంది సార్ మూవీ. అసలు మెయిన్ బీజిఎం ఇంకా మ్యాట్. అపార్ట్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ మూవీస్ అన్నీ పక్కన పెడితే ఓజీ అని సెపరేట్ మూవీ. అసలు చిన్నప్పుడే ఖుషి ఏ రోజు అయితే కష్టపడిన టికెట్స్ గురించి ఈ రోజు కష్టపడతాం. మళ్ళీ ఆఫ్టర్ ఖుషి ఈ రోజు ఓజీ. అది ఇంకా సినిమా బయటకు వస్తే మాత్రం ఆనందం బయటకు వచ్చాను. అప్పుడు నేను ఖుషి ఎంత ఆనందంతో బయటకు వచ్చానో ఈ రోజు ఖుషి ఓజీ అంత ఆనందం బయటకు వచ్చాను. చాలా బాగుంది. ప్రతి పవన్ కళ్యాణ్ పొలిటికల్ మీటింగ్ లో కూడా ఓజీ అన్నందుకు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయినారా, లేకపోతే ఇంకా ఎక్స్పెక్ట్ చేసాక ఇంకా మోర్ ఉందా, లేకపోతే ఎక్స్పెక్ట్ చేసాక డబుల్లో ఉందా? ఆవేశం ఆపచ్చు, అభిమానం ఆపలేం. సో ఏ మూవీ అయినా ఫ్యాన్స్ అలాగే ఉంటారు. హరియో రిమిలో ఉండి లేకపోతే ఏదైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అలా ఎలివేషన్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కానీ ఓజీ అని సెపరేట్ న్యాయం చేశారు.
మీరు ఏంటంటే ఖుషీలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్లా ఉన్నారో అంత యాక్షన్ సీన్ లవ్ సీన్ ఎట్లా ఎమోషన్ ఎలా పండించారో దానికి ఎగ్జాక్ట్గా ఓజీ కనిపించింది. సో అప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ కొత్త లుక్లు కనిపించారు, ఇప్పుడు యంగ్స్టర్గా యూత్గా బాగా కనిపించారు. అదే సుజిత్లో ఓవర్ కనిపించింది. సో ఎలా చూపిస్తారు అండ్ మీరు ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 10 ఎలా ఉంటుంది? అవుట్ ఆఫ్ 10 ఆఫ్ కోర్స్ 10, అదే చెప్తాం కదా సార్. 10 out of 10 మూవీకి పవన్ కళ్యాణ్, పాత పవన్ కళ్యాణ్ మాకు ఎలా కావాలో, అభిమానులకు ఎలా కావాలో పవన్ కళ్యాణ్ అలా కనిపించారు ఓజీలో. అది వచ్చింది. ఎవరు చూపిస్తారు రేటర్ సార్? పవన్ కళ్యాణ్ని అభిమానులు ఎలా చూడాలనుకుంటే మాకు తెలుసు, అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎలా ఉంటారు, ఎలా చూడాలనుకుంటున్నారు ఫ్యాన్స్ అందరూ. ఏ డేటర్ చూపించలేపారు. సుజిత్ చూపించాడు, ఓజీ చూపించాడు. ఇది ఓవరాల్గా విశాఖలో అయితే ఫ్యాన్స్ ఫుల్ ఖుషి చేసుకున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏ విధంగా చూడాలనుకుంటున్నామో అదే సుజిత్ డైరెక్షన్ వచ్చిన ఈ ఓజీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్గా నిలవబోతుంది. అన్ని రకాలుగా ఎలివేషన్స్ ఉన్నాయి. సీన్ టు సీన్ పవన్ కళ్యాణ్ తన నటన విశ్వరూపం చూపించారు. గత మూవీల కంటే భిన్నంగా ఓజీ ఉండబోతుంది. ఖచ్చితంగా ఇది ఫ్యాన్ సినిమా కాదు, ఫ్యామిలీ సినిమా అని చెప్పి కూడా అభిమాని చెప్తున్న విషయాన్ని మనం విశాఖలో చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ గణేష్ దుర్గాప్రసాద్, విశాఖ నుండి వైకండి.